ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. ఈ ఉదయకాల సమయములో దేవుడు మనతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ధైర్యపరుస్తున్నారు. మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీరు, రోగములు, ఇబ్బందులు మనలను వెంటాడుతూ ఉంటాయి. సాతాను దాడులు ఏలుబడి చేస్తూ ఉంటాయి. కుటుంబాలలో సమాధానం లేక కృంగిపోతూ ఉంటాం. అయితే ప్రభువు ఎల్లప్పుడూ ఆనందించుడి అని మాట్లాడుతున్నారు. ప్రభువునందు ఆనందం చాలా ఆశీర్వాదకరం. ఆ ఆనందం అసలు ఊహించలేనిది. హన్నా జీవితాన్ని చూస్తే తనొక గొడ్రాలు. ఎంతోమంది తనను హేళన చేస్తూ ఇబ్బందికర మాటలు ఎన్నో అన్నారు. కానీ హన్నా వేదనతో ప్రభువు సన్నిధిలో గడిపి, నా దుఃఖాన్ని తీసివేయ్యా, నీ యందు నేను ఆనందించాలి అని విజ్ఞాపనతో ప్రార్థన చేసింది. అప్పుడు ప్రభువు తన ప్రార్థన జ్ఞాపకము చేసుకొని ఊహించని రీతిగా వాగ్దాన పుత్రుణ్ణి దయచేశాడు. గొప్ప సంతోషాన్ని దేవుడు తనకు కలుగజేశాడు. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటివి జయించాలి అంటే ప్రభు సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. మన జీవితాలలో కూడా గొప్ప గొప్ప కార్యాలే జరుగుతాయి. కానీ కార్యాలు జరిగిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం, ఆయన సన్నిధిని మర్చిపోతాం, సేవకులనే మర్చిపోతాం. అలాంటిది మనము చేయకూడదు. ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది హన్నా. గొప్ప సంతోషాన్ని పొందుకుంది. ఈరోజు నీవు కూడా ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన ఎడల నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.